ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన నగిరి నియోజకవర్గం ఎం కొత్తూరు అనేటువంటి ప్రాంతంలో చోటు చేసుకుంది. గుణశీలన్ అనేటువంటి వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుమారుల్లో ఒకరైనటువంటి విజయ్కి అదే ప్రాంతానికి చెందినటువంటి గంగాధరం కుమార్తె కౌసల్యతో వివాహం జరిగింది. అయితే 6 నెలల్లోనే వాళ్ళిద్దరి మధ్య కొంత తగాదాలు ఏర్పడి విడిపోయారు. సో ఈ ఒక విడిపోయినటువంటి కారణంగా మనస్తాపం చెందినటువంటి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య చేసుకోకముందు అతను ఇన్సూరెన్స్ పాలసీ వేశాడు. అయితే ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించినటువంటి 1,25,00,000 రూపాయలు విజయ్ తండ్రి గుణశీలన్ అకౌంట్లో పడింది. అయితే అప్పటికే కౌసల్య కొంత గర్భవతి కావడము, ఆ గర్భాన్ని పూర్తిగా తొలగించేసి మరో వివాహానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో గుణశీలన్ 10 లక్షల రూపాయలు ఆమెకి ఇవ్వడం జరిగింది. అయితే వ్యవహారం అంతా జరిగిన తర్వాత గుణశీలన్ నగిరి నుంచి కూడా తిరుత్తనికి తన ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. అయితే ఎం కొత్తూరులో ఉన్నటువంటి ఇంటిని అదే ప్రాంతానికి చెందినటువంటి అయ్యప్ప అనే వ్యక్తికి రెంట్కి ఇచ్చాడు. అయితే అయ్యప్ప ఎవరైతే కౌసల్య తండ్రి గంగాధరం ఉన్నాడో ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బుల పైన కన్నేసి ఎలాగైనా సరే అతని దగ్గర నుంచి డబ్బులు చేజెక్కించుకోవాలనేటువంటి ఒక దురాశతో అయ్యప్ప దగ్గర నుంచి అప్పడిగే ప్రయత్నం చేశాడు. అయితే అయ్యప్ప గుణశీలన్ను తిరుత్తనికి వెళ్ళి 30 లక్షల రూపాయలు తనకి అప్పుగా కావాలి, నేను వెంటనే ఇచ్చేస్తానని చెప్పి చెప్పడంతో 30 లక్షల రూపాయలు గుణశీలన్ అయ్యప్పకి ఇవ్వడం జరిగింది. అయితే అటు తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో అతని దగ్గర డబ్బులు ఉందనేటువంటి ఒక దురాలోచనతో అతని పైన కన్నేసి ఎలాగైనా హతమార్చి అతని దగ్గర నుంచి డబ్బులు మొత్తం కూడా కాజేయాలనేటువంటి ఆలోచన ప్లాన్ వేశారు. సో ఈ రకంగా గుణశీలన్ని ఎం కొత్తూరు వచ్చినటువంటి సందర్భంగా అటు గంగాధరం, అయ్యప్ప అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తన తలపైన పూర్తిగా పెద్ద రాడ్డుతో బాది అతన్ని అక్కడికే హతమార్చడం జరిగింది. అయితే చంపేసిన తర్వాత వాళ్ళని ఎలాగైనా సరే ఆచూకీ దొరకకూడదనేటువంటి ఒక ఆలోచనతో ఎం కొత్తూరులో ఉన్నటువంటి ఒక చెరువులో అతను మృతదేహాన్ని ముక్కలు చేసి మరో చోట పడేసినటువంటి పరిస్థితి. అంటే వివిధ ప్రాంతాల్లో ఆ ఒక్క విడిభాగాలని పడేయంతో ఎవరికి అనుమానం ఉండదు, అక్కడ ఉండేటువంటి జంతువులు తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మా పైన ఎవరికి అనుమానం రాదు, ఎలాగైనా సరే ఆ డబ్బులు తమకి చేజెక్కించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ పన్నాగం పండారు. అయితే ఆఖరికి గుణశీలన్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. తన తండ్రి కనిపించట్లేదనేటువంటి ఫిర్యాదుతో పోలీసులు ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఎం కొత్తూరుకు వచ్చినటువంటి గుణశీలన్ ఏమయ్యాడు అనే దానిపైన పోలీసులు విచారించారు. అయితే కూపీ లాగితే మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని వెతికే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా వెతికినటువంటి నేపథ్యంలోనే ఆ మృతదేహానికి సంబంధించినటువంటి కొన్ని భాగాలు మాత్రమే పోలీసులకి లభించాయి, మరికొన్ని భాగాలు కనిపించట్లేదనేటువంటి విషయం పైన ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని ఎక్కడైతే సీన్ జరిగిందో వాళ్ళు హత్య చేశారో, ఎక్కడైతే ఈ ముక్కలను పడేశారో ఆ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఒక్క సిచ్యువేషన్ అయితే అక్కడ ప్రొసీజర్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యవహారంతో ఒక్కసారిగా కూడా ప్రాంతం అంతా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులతో, అది కూడా తనకి సంబంధించినటువంటి డబ్బులను కాజేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే గుణశీలన్ని నమ్మించి 30 లక్షలు అప్పు తీసుకున్నారు. మిగతా డబ్బులను కూడా ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలనేటువంటి ఒక దురాశతో కౌసల్య తండ్రి గంగాధరంతో పాటు అయ్యప్ప అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వేసినటువంటి ఈ ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎక్కడైతే గుణశీలని హత్య చేసి విడిభాగాలు పడేవేశారో సో ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు గాలిస్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకపోతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అటు గుణశీలన్ చంపినటువంటి హత్య కేసులో గంగాధరము, అయ్యప్ప మాత్రమే ఉన్నారా లేకపోతే మరెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్లాన్ వేసి హత్య చేసి ఆ హత్యను ఏ రకంగా పోలీసులకి దొరకకుండా చేయడం ఒక
ప్లాన్ ప్రకారం చేయడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కనిపిస్తుంది. సో ఈ వ్యవహారం పైన పోలీసులు అయితే సీరియస్గా ఉన్నారు కాబట్టి కొన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ చెరువులో వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని భాగాలు మాత్రమే దొరికాయి. ఇంకా బాడీలోని కొన్ని భాగాలు ఎటువైపు పడివేశారు, ఎక్కడ పడేశారు, అసలు ఎలా హత్య చేశారు, ఎక్కడ హత్య చేశారు అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గంగాధర్ని, అయ్యప్పని అదుపులోకి తీసుకొని వాళ్ళు చూపించేటువంటి ప్రకారం అవన్నీ కూడా సేకరించేటువంటి పని పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు.